సిద్ధార్థ బాబు, చెప్పు సుబ్బయ్య, ఏంటి ఇంట్లో విశేషాలు? అమ్మ ఎలా ఉంది? ఆనంద్ ఎలా ఉన్నాడు? ఎప్పుడో ఒకసారి ఇలా వస్తావు, ప్రేమ కురిపిస్తావు, ఆ ప్రేమ నుంచి తేరుకునేలోగా వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళాక నాకు ఎంత బాధ వస్తుందో తెలుసా నీకు? తను ఎలా ఉన్నాడు? ఏ ప్రాబ్లం లేదు కదా? ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉన్నాడు బాబు. బాబు, సిద్ధార్థ బాబు ఒక్కడే కాదు, ప్రియమ్మ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీ ఇద్దరూ వెంటనే కలిసి మాట్లాడుకునే ఏర్పాట్లు నేను చేశాను. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, సుబ్బయ్య వచ్చి చెప్పేంత వరకు నేను నమ్మలేకపోయాను. నా రూపంతోనే ఉన్నాడేంటా అనుకున్నాను గాని నువ్వే నాకు అన్నయ్య అనే విషయం తెలుసుకోలేకపోయాను. నాకు తెలియదు సిద్ధు, అనుకోకుండా ఇంటికి వచ్చాను. నన్ను చూసి అందరూ నువ్వే అనుకున్నారు. నాకు గతం గుర్తొచ్చేసరికి ఆ ఇంట్లో నీ స్థానంలో ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు నువ్వు నన్ను రిక్వెస్ట్ చేసి ఇంటి పరిస్థితుల్ని చక్కదిద్ది పెట్టు అని అడుగుతుంటే నీకేదో సాయం చేస్తున్నాను అనుకున్నాను గాని నా ఇంటిని నేను బాగు చేసుకుంటున్నాననే విషయం తెలుసుకోలేకపోయాను. డిఎన్ఏ టెస్ట్లో నేను ఆ అమ్మ కొడుకునని తేలేంత వరకు నేను పరాయి వ్యక్తినే అనుకున్నాను సిద్ధు. వద్దు వద్దు అంటున్నా అమ్మ నందినికి పెళ్లి చేసింది. కానీ అంతకుముందే నేను ప్రియని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ప్రియా విషయం చెప్పలేక నందినితో వేగలేక ఇంట్లోంచి పారిపోయిన నాకు నువ్వు దేవుళ్ళ వచ్చి ఆదుకున్నావు అనుకున్నాను గాని ఆ దేవుడే నా అన్నయ్యని నా కోసం పంపించాడని అనుకోలేదు. అసలు ఏమైపోయావు సిద్ధు? నువ్వు ఏమైపోయావో ఎలా ఉన్నావో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నా దగ్గర నుంచి నువ్వు వెళ్లేసరికి నీ హెల్త్ కండిషన్ కూడా బాగోలేదు. నిన్ను ఎవరైనా ఏమైనా చేశారేమో తెలీదు. నువ్వు ప్రియ ఇద్దరూ కనిపించకపోయేసరికి నాకు ఎంత భయం వేసిందో తెలుసా? ఏం చేయనన్నయ్య, నేను అక్కడున్న విషయం తెలిసి నన్ను చంపటానికి మనుషులొచ్చారు. వాళ్ళ నుంచి పారిపోయాం. ఆ గ్రామంలో ఎక్కడో తలదాచుకున్నాం. ఆ తర్వాత నేను బయటికి రావడానికి భయం వేసింది. ఎక్కడ నన్ను ప్రియని చంపుతారో అన్న భయంతో ఆగిపోయాను. నిన్నిక్కడ ఇరికించేసి పారిపోవడం స్వార్థంగానే అనిపించొచ్చు కానీ నీ మీద నమ్మకంతోనే అన్నయ్య. ఆ నందినిని హరిబాబుల్ని దారిలో పెట్టి నెగ్గుకు రాగలవనే నమ్మకంతోనే నేను బయటికి రాలేదు. నువ్వు వచ్చుంటే ఇన్ని నిజాలు బయటకు వచ్చేవి కాదేమో సిద్ధు. నేను రాఘవయ్య శకుంతలమ్మ గారి బిడ్డగానే ఉండేవాణ్ణి. కానీ నేను అమ్మ మాత్రం నిన్ను మిస్ అయ్యేవాళ్ళం కదన్నయ్య. ఇంతకీ అమ్మ ఎలా ఉందన్నయ్య? అమ్మకి మనం ఇద్దరం ఉన్న విషయం తెలిసిపోయింది సిద్ధు. కానీ నేనే ఆనందులనే నిజం తెలీదు. నువ్వు కనిపిస్తే మన మావ చేసిన దుర్మార్గాలన్నీ బయట పెట్టాలనుకున్నాను. అన్నయ్య, నేను రావాలి అంటే ప్రియని తీసుకొని ఇంటికి రావాలి. ప్రియ రావాలి అంటే ఆ నందినిని ఆ ఇంటి నుంచి బయటికి పంపించాలి. తన సంగతి నీకు తెలీదన్నయ్య, చాలా దుర్మార్గురాలు. ఆ రోజు నన్ను చంపాలని చూసింది, రేపు ప్రియని చంపినా చంపుతుంది. నేనుండగా అలా ఎందుకు జరగనిస్తాను సిద్ధు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన మన మామగాడిని, ఆస్తి కోసం కట్టుకున్న వాడినే చంపాలని చూసిన వాడి కూతుర్ని బయటికి తరిమేదాకా నేను ఊరుకోను. అన్నయ్య, నాకొక్కసారి అమ్మని చూడాలనుంది.
ప్రేమని చూసి అమ్మతో మాట్లాడి ఎంత కాలమైందో. అమ్మ చేతో పెట్టిన అన్నం తినాలనుంది. సరే, నువ్వు పంచి నువ్వు ఇటు నుంచిటే మన ఇంటికెళ్ళు. 4 రోజులు అమ్మతో గడిపే. నేను ఆ ఇంటికెళ్ళి మా నాన్న దగ్గర గడిపేసి వస్తాను. అలాగే అన్నయ్య. ఈ విషయం ముందు ప్రియకు ఫోన్ చేసి చెప్పు, లేదంటే తను కంగారు పడుతుంది. సరే అన్నయ్య. జాగ్రత్త సిద్ధు, నువ్వు వెళ్తుంది పులి జోన్లోకి. పైగా నువ్వు వెళ్తుంది ఆనంద్ లాగా. నీ బిహేవియర్లో చిన్న మార్పు వచ్చినా, వాళ్ళకి చిన్న అనుమానం వచ్చినా ఆ నందిని నిన్ను పసిగట్టేస్తుంది. జాగ్రత్త. అలాగే అన్నయ్య. మరి నేను వెళ్ళొస్తాను. భగవంతుడా, నా 2 కొడుకులు నా కళ్ళ ముందుండేలా దీవించు తండ్రి. కన్నబిడ్డ ఉన్నాడని ఇన్నేళ్లు తెలియకుండానే బ్రతికాను. ఇప్పుడు కన్న కొడుకున్నాడని తెలిసాక వాడిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఒక్కసారి నా 2 పిల్లల్ని కళ్ళారా చూసుకుని మురిసిపోవాలని ఉంది స్వామి. తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మా. కడుపున కదలికనే కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ. కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది జన్మ. తందాని నానే తాని నన్నారో తానే నానేను. నందాని నానే తాని నన్నారో తానే నానేను. సుబ్బయ్య, సుబ్బయ్య. ఏంట్రా, సుబ్బయ్యతో ఏదైనా పనా? తందాని నానే తాని నన్నారో తానే నానేను. నందాని నానే తాని నన్నారో తానే నానేను. తందాని నానే తాని నన్నారో తానే నానేను. నందాని నానే తాని నన్నారో తానే నానేను. సుబ్బయ్య బయటికి వెళ్ళాడు నాన్న. ఏమైందిరా, ఎందుకలా చూస్తున్నావు? అమ్మా, ఎలా ఉన్నావు? ఎలా ఉండవేంట్రా? ఏదో చాలా రోజుల తర్వాత నన్ను చూస్తున్నట్టుగా అలా మాట్లాడుతున్నావేంటి? ఇందాకనే ఇంట్లోంచి బయటికి వెళ్ళావు. నువ్వొచ్చే లోపల నాకేమవుతుంది? ఏంటోనమ్మా, నాకెప్పుడు చూసినా నువ్వు కొత్తగానే కనిపిస్తుంటావు. నీకేదైనా అవుతుందేమోనని భయం అమ్మా.
పిచ్చి నాన్న, నాకేమీ కాదురా. ఏమైనా తింటావా? ఇప్పుడు నాకేం వద్దమ్మా, తర్వాత తింటాను. నిన్ను కళ్ళారా చూశాను కదా, కడుపు నిండిపోయింది. ఒరే, ఆనంద్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలరా. వాడు నీకు అన్నయ్యని తెలిసినప్పటి నుంచి నా మనసులో లేదురా. ఎప్పుడెప్పుడు మీ ఇద్దరిని పక్కపక్కనే పెట్టుకుని చూస్తానా అని ఎదురు చూస్తున్నాను. నువ్వెలాగైనా సరే మీ అన్నయ్య ఆనంద్ ఎక్కడున్నాడో తెలుసుకొని వాణ్ణింటికి తీసుకురారా. అలాగేనమ్మా, తప్పకుండా తీసుకొని వస్తాను. నాకు అన్నయ్యని కలవాలని, అన్నయ్యతో కలిసి ఇంట్లో హాయిగా ఉండాలని ఉందమ్మా. నీ కోరిక తొందరలోనే తీరుతుంది. సరే, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏంటి పాపం మీ ఆవిడ్ని ఒంటరిగా వదిలేసొచ్చావా? చెయ్యాల్సిందంతా చేసి ఏం తెలియకుండా వచ్చేస్తే నాకేం అర్థం కాదనుకుంటున్నావా? ఏం చూసుకుని నీ పెళ్ళానికి అంత పొగరు? నా సంగతి ఇంకా తెలీదనుకుంటాను. దాని అంత చూస్తా. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఎవరి గురించా? నీ భార్య గురించి అని చెప్తుంటే మళ్ళీ అదేం ప్రశ్న? ఏ ఎంతమంది భార్యలున్నారేంటి నీకు? రోడ్డు మీద కారు ఆపి మరీ నాతో గొడవ పెట్టుకుంటుంది. ఏ ఎక్కువ కాలం బ్రతకాలని లేదా? నువ్వేదో చేస్తావని కలలు కంటుంది కాబోలు. డైరెక్ట్ గా నాతోనే గొడవ పెట్టుకుంటుంది. నేను తలుచుకుంటే దాన్ని నిన్ను కూడా ఏదైనా చేయగలను. కాస్త కంట్రోల్లో పెట్టుకో. ఏంటి ఇంత సైలెంట్ గా వెళ్తున్నాడు? అసలు తన ఆనందేనా? మావి గారు, కాఫీ తీసుకోండి. ఇవ్వమ్మా. ఏంటి మావి గారు, మళ్ళీ పద వినోదం మొదలు పెట్టారా? ఇక ఇదే కదమ్మా నా కాలక్షేపం. మీకు ఈ అలవాటు ఎప్పటి నుంచి ఉంది మావి గారు? మీ అత్తయ్య నా మీద దండయాత్రలు మొదలుపెట్టినప్పటి నుంచి ఇది అలవాటు చేసుకున్నానమ్మా. అవునా? అవునమ్మా. మీ అత్తయ్యకి ముక్కు మీద కోపం ఉండేది. తను 10 సార్లు పిలిస్తే నేను ఒక్కసారి బదులు పలికేవాడిని. మరి కోపం రాదా చెప్పు? చిర్రు ఎత్తుకొచ్చి తిట్లు అందుకునేది. నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అదిగో అప్పుడు దొరికింది ఈ ఆలోచన. ఇది అడ్డం పెట్టుకుని మీ అత్తయ్య మీద చెణుకులు చెలోక్తులు అలా అలా వేసేవాడిని. అంటే మీరు వేసే సెటైర్లన్నీ ఇందులో ఉండేవి కాదన్నమాట. అబ్బే, ఎందుకుంటాయి చెప్పు? నేనే కావాలని అప్పటికప్పుడు సందర్భాన్ని అడ్డు పెట్టుకుని డైలాగులు వేసేవాడిని. మరి ఆ విషయం అత్తయ్య గారికి తెలియదా మావయ్య గారు? తెలియకుండా ఎందుకుంటుందమ్మా? తెలుసు. నేను అలా అనటం, అది నాకేసి కోపంగా చూడటం, నేను ఏం తెలియనట్టు పుస్తకంలోకి చూడటం, మా ఇద్దరికి అదో సరదాలే.
ఆ సరదాలన్నీ ఇప్పుడు జ్ఞాపకాలుగా మారిపోయాయమ్మా. మనుషులు దూరం అయ్యాక చివరకు మనకు మిగిలేది జ్ఞాపకాలే కదమ్మా. నాన్నా, ఏరా, ఎలా ఉన్నావురా? ఈ పిలుపు కోసమే నాన్న నాకెప్పుడు ఇక్కడికి రావాలనిపిస్తుంది. ఈ పిలుపు నా ఒక్కడికే సొంతం కదా నాన్న. ఆ పప్పులే ఉడకవు. ఇక్కడ నీకన్నా ముందు పిలిచిన ఈ అక్కుందిరా, అది మర్చిపోకు. అవును, మీరేంటి ఇప్పుడు రావడం కుదరదు అన్నారు కదా, అప్పుడే వచ్చేసారేంటి? ఇప్పుడు నేనెవరినో అందరికీ తెలిసిపోయింది కదా మధు. సో ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను. అందరికీ నువ్వు తెలుసు గాని నువ్వు ఆనందవి అనే విషయం శారదమ్మ గారికి తెలియదు కదరా. తెలియదు నాన్న, కానీ ఇప్పుడు చెప్పే అవకాశం వచ్చింది. ఎలాగండి? ఎలాగంటే ఇంతకాలం ఎక్కడున్నాడో తెలియని సిద్ధు ఇప్పుడు కనిపించాడు మధు. ఓ అవునారా? ఆ సిద్ధార్థని అక్కడికి పంపించేసి నువ్వు ఇక్కడికి వచ్చేసావా? అవునక్క. అయితే ఇక ఇక్కడే ఉండిపోతావు అన్నమాట. లేదక్క, ఒక 2-3 రోజులు మాత్రమే ఉంటాను. అదేంటండి? సిద్ధార్థ్ అక్కడ శాశ్వతంగా ఉండాలి అంటే అక్కడున్న నందినిని తప్పించాలి. నందిని చేస్తున్న దుర్మార్గాల్ని బయటపెట్టి వాళ్ళ నాన్నని సాగనంపినట్టే తనని బయటికి పంపించాలి. అదేంట్రా? అవును నాన్న, సిద్ధార్థ్ భార్య ప్రియ కూడా ఇప్పుడు తల్లి కాబోతుంది. ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా శారదమ్మ చేరదీయాలి అంటే నందిని అక్కడ ఉండకూడదు. తను ఆస్తి కోసమే ఆ ఇంటికి కోడలైంది. సిద్ధార్థిని చంపాలని చూసింది. అలాంటి మనిషికి ఆ ఇంట్లో ఉండే అర్హత లేదు నాన్న. అందుకే తన్ని పంపించేయాలి. సర్లేండి, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడున్నన్ని రోజులైనా కాస్త ప్రశాంతంగా ఉండండి, అది చాలు. ఒరే ఆనంద్, సిద్ధార్థ్ కూడా నా కొడుకు లాంటి వాడే కదరా. ఓసారి సిద్ధార్థని చూడాలనుందిరే. తప్పకుండా నాన్న. సిద్ధార్థ్ కూడా మనల్ందరినీ కలవాలని ఆశపడుతున్నాడు. తప్పకుండా వాడిని తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తాను. వాడికి కూడా ఈ తండ్రి ప్రేమ కావాలి నాన్న. ఆనంద్, నీకైనా సిద్ధార్థకైనా రూపం ఒకటే కదరా. అలాగే నా ప్రేమ కూడా మీ ఇద్దరికీ ఒకేలాగా పంచుతానురా. సరే, ఈ 2 రోజులు మీకేం తినాలనిపించిందో చెప్పండి, అన్నీ వండిస్తాను. అవునా? లిస్ట్ చాలా ఉంది, చెప్తా. ముందైతే టిఫిన్ పెట్టు మధు, ఆకలిగా ఉంది. రండి అన్న, అందరం కలిసి తిందాం. రారా. రామదు,
ఏంటి కన్నీళ్ళు? ఇది మనం ఆనందంగా ఉండాల్సిన సమయం మధు. నువ్వు ఇలా బాధపడితే ఎలా చెప్పు? జీవితంలో మళ్ళీ ఇలాంటి రోజు తిరిగి వస్తుందని కళ్ళు కూడా ఊహించలేదండి. ఎప్పుడైతే మీకు యాక్సిడెంట్ అయిందని తెలిసిందో ఆ రోజే నా జీవితం ముగించేద్దాం అనుకున్నాను. కానీ కానీ మీ ప్రతిరూపం నా కడుపున పడి నన్ను చావనీయకుండా ఆపింది. ఆ తర్వాత ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని మాటలు, ఎన్ని అవమానాలు. అవన్నీ దాటుకొని ఇలాంటి రోజు వస్తుందని, మళ్ళీ నేను ఇలా మీకు చేరువవుతానని అస్సలు అనుకోలేదండి. నేను కూడా ఊహించలేదు మధు. ఎన్నో ఆశలతో జీవితం మొదలు పెట్టాం. ఆ రోజు యాక్సిడెంట్ నుంచి అలా బయటపడతానని అస్సలు అనుకోలేదు. అసలు జరిగిందంతా తలుచుకుంటేనే ఒక మాయలా ఉంది. 25 ఏళ్ల కిందట నా పుట్టుక వెనక ఇంత కథ ఉందని, ఇన్ని మలుపుల మధ్య నేను ఇంటికొచ్చానని అస్సలు ఊహించలేదు. అన్నీ తెలుసుకునేసరికి నేను మీ అందరికీ దూరం అయ్యాను. నేను బ్రతికే ఉన్నానని నోరు తెరిచి చెప్పాలనున్నా చెప్పుకోలేని పరిస్థితి. నా కళ్ళ ముందే మా అమ్మ నాన్న కొడుకు కోసం కుమిలిపోతున్నారు. నన్ను ప్రాణంగా ప్రేమించిన నువ్వు బ్రతుకు భారంగా జీవితాన్ని లాగుతున్నావు. మరోపక్క నేను తండ్రిని కాబోతున్నాననే ఆనందం, కనీసం ఆ సంతోషాన్ని కూడా పంచుకునే అవకాశం లేకుండా చాలా నరకం అనుభవించాను మధు. మీరొక్కరే కాదండి, దాదాపు అందరూ మా బాధని అనుభవించిన వాళ్ళమే. కట్టుకున్న భర్త బతికే ఉండి కూడా నేను విధవరాలిగా బతికాను. నలుగురి చేత మాటలు పడ్డాను. చివరికి కట్టుకున్న భర్తతో మాట్లాడినా కూడా నా మీద నిందలు వేసి నానా మాటలు అన్నారు, నన్ను తిట్టారు. అత్తయ్య, అది ఏంటో చెప్పమ్మా. నేను తల్లిని కాబోతున్నాను అత్తయ్య. ఏంటి షాక్ అయ్యావా? ఇది అబద్ధం కాదు, నిజమే. వెళ్ళి అసలు నిజం చెప్తావా? కూరగాయలు తరగడానికి తెచ్చిన కత్తితో పీకలు తెగ్గొట్టడం నాకు వెన్నతో పెట్టిన విద్య.